ఇలా కవిత నిన్న మొన్న స్టేట్మెంట్ చూశాను, నేను రౌడీని, నేను మయ్యలాగా ఇది రౌడీ కాకుండా లిక్కర్ రాజ్యం ఎట్లా చేస్తావమ్మా? రౌడీవే నువ్వు. కవిత రౌడీ కాదు ఎవరంటున్నారు? ఈ రాష్ట్ర మహిళలందరికీ తెలుసు, కవిత అనేటువంటి మహిళ ఘరానా రౌడీ. రౌడీ కాబట్టి ఇక్కడ కాదు అక్కడ ఢిల్లీలో పోయి లిక్కర్ వ్యాపారం చేయగలిగినావు. మీ పార్టీలో రౌడీలకి ఏం తక్కువ లేదు. 60-70% మంది రౌడీలు రాజ్యం వెళ్ళారు కాబట్టి ప్రభుత్వ భూములు అప్పనంగా కాజేయబడ్డాయి. రౌడీజం చేసి, గుండాయిజం చేసి, సిటీ పక్కల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు కబ్జా చేసిన చరిత్ర మీది. అందుకే నేను ఇతోబలతో కేటీఆర్ గారికి, నేను రాజకీయాల్లో ఉన్నారు, వాస్తవాలు తెలుసుకోండి. కోర్టు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది, దాన్ని వక్రీకరించే ప్రయత్నం చేయొద్దు. కోర్టు ఏదైనా డైరెక్షన్ ఇస్తే, న్యాయస్థానం ఏ డైరెక్షన్ ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. మీలాగా ఎగవైతే ధోరణి మాది లేదు. వాస్తవాలు చెప్పుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. కేసు కోర్టులో నడుస్తూ ఉంది. సుప్రీంకోర్టు కూడా వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది సున్నితమైన అంశం కాబట్టి అన్ని పరిశీలిస్తూ ఉంది. మీకు చేత కాదు, మమ్మల్ని చేయనియరు. ఉద్యోగాలు వస్తాయి, 5 లక్షల ఉద్యోగాలు వస్తాయి బాబు, ఈ 400 ఎకరాలు వాడుకుంటే మీకు మంట, కడుపు మంట.